గుమ్మడి నర్సయ్యను సీఎం ఇంటి గుమ్మం కాన్నే ఆపి కలవనీయకుండా చేసిండ్రు అనే వార్త చెప్పుకున్నాం కదా. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడిండు. ప్రజల కోసం పనిచేసేటోళ్ళు వచ్చి కలుస్తా అంటే నేను ఎందుకు వద్దంట, ఎవరో దీన్ని రాజకీయం చేయాలనుకొని చేసిన కథ తప్ప ఇంకోటి కాదు అన్నాడు. హాగో అన్నట్టే తనను కలిసేతానికి వచ్చిన గుమ్మడి నర్సయ్యను ఎట్లా వల్కరిచ్చిండో దగ్గరకు తీసుకొని చూడుండ్రి. కామ్రేడ్ గుమ్మడి నర్సన్నొస్తే కలవలేదు రేవంత్ రెడ్డి అని షెడ్డ పేరు మూటగట్టుకునుడు ఎందుకు అనుకున్నాడో ఏమో. మొత్తానికి నర్సన్నను కలిసిండు సీఎం సారు. ముఖ్యమంత్రి సారు ఫోన్ చేసి పిలిపించుకున్నాడో లేకుంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన ముచ్చటిని నర్సన్నే వచ్చి సీఎంను కలిసిండో మనకు తెలియదు కానీ సీఎం రేవంత్ రెడ్డికి నర్సన్న రాగానే చాలా అంటే చాలా ప్రేమతో పలకరిచ్చిండు. ఉత్తగానే వచ్చి కలిసి చేతుల చేయేసి మాట్లాడేటోడు కాదాయే నర్సన్న. అధికారంలో ఉన్నోళ్ళ మేర్బాని పొందాలని ఆరాట పడేటోడు కాదాయే. ఎప్పటికీ జనం కోసం దానిలాడేటోడాయే. అందుకే కాగితం లేదో జనం తిప్పల తీర్చే ముచ్చట్ను రాసుకొని వచ్చి ముఖ్యమంత్రి చేతిలో పెట్టిండు. దాన్ని ఇద్దరు పట్టుకొని ఫోటోలు దిగిండ్రు. అటుపక్క ఇటుపక్క మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా ఉన్నారు. మరి ఆ కాగితంలో నర్సన్న నియోజకవర్గంలో ఉన్న రైతులకు రుణమాఫీ కాలేని ముచ్చట, లేకుంటే రైతు బంధు పైసలు పడని ముచ్చట, అదిగాక కాలువలల్లో నీళ్లు రాక రైతుల పంటలు ఎండిపోతున్న ముచ్చట అనేది మనకు తెలియదు కానీ పెద్ద ముచ్చటనే రాసుకొని వచ్చిండట గుమ్మడి నర్సన్న. ఆ కాగితాన్ని సీఎం పట్టుకొని కిందికి మీదికి చూసి మా వాళ్ళకి చెప్పి మీరు చెప్పింది జరిగేటట్టు చూస్తా అన్నట్టు చెప్పిండు. రేవంత్ రెడ్డిని గుమ్మడి నర్సన్న వచ్చి కలిసిన వీడియో బయటకు వచ్చింది కానీ దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారన్న మాటలు మాత్రం వినబడతలేవు. మరి చూడాలే గుమ్మడి నర్సన్న రేవంత్ రెడ్డికి చెప్పిన ముచ్చట ఎన్ని రోజులలో చేస్తారా అనేది.